ఆయన మాటలు ఏమన్నారు, పోషకాలు అనేవి ఎక్కువ వాడతా అని చెప్పారు. సో మందులు అనేవి పైన స్ప్రే చేసి చెట్టుని ఎదిగించడం అనే కాకుండా దానికి తగ్గట్టుగా పోషకాలు ఇవ్వగలిగితేనే మొక్కకు ఈ విధంగా కాపు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కావాల్సినన్ని పోషకాలు ఒకటండి, సీడ్ ఒక్కటే ఒక్క మెజారిటీ అని మనం చెప్పం. అవును, సీడ్తో పాటు చేసేటువంటి స్ప్రేయింగ్స్, తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు కూడా 100% ముఖ్యం. మారుతి రైతు నేస్తం ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా జెన్యూన్ ఉన్నటువంటి సీడ్స్ కానీ రిజల్ట్స్ కానీ ఏదైనా కానీ ఒక ప్రోడక్ట్ని మీ ముందుకు తీసుకొస్తుందంటే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్లో దమ్ము ఉంటేనే, ఆ ప్రోడక్ట్కు వాల్యూ ఉంటేనే 100% మారుతి రైతు నేస్తం మీ దగ్గరికి అయితే తీసుకొస్తుంది. ప్రతి ఒక్క రైతు మాత్రం చూసుకోవచ్చండి, జడ కాపు టైప్లో ఉంది. కాపు ఎంత దగ్గర ఉందో చూడండి, కాపు ఎంత ప్రమాణం. ఈ ఒక్క చెట్టు అని కాదండి, మీరు లోపల వెళ్తే ప్రతి చెట్టు అలానే ఉంది. అసలు లోపల అడుగు పెడతాను ఫస్ట్ మొత్తం మండలు మొత్తం పడిపోతుంది. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి. ఈ వీడియో ఒక్క లైక్ ఇచ్చుకోవడం వల్ల 10 మంది రైతులకు చేరుతుంది. ఈ కాపు 4 రైతులకు చేరాలి అంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే మాత్రం 100% చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కాపు ప్రతి ఒక్క రైతులు చేరాలి, ఈ విధమైనటువంటి తోట ప్రతి ఒక్క రైతు దగ్గర ఉండాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను.